ఫ్రెండ్స్ ఇప్పుడు అంతము కాని మిశ్రమావర్తన దశాంశ భిన్నాలను p/q రూపంలో రాయడం. అంటే దశాంశ బిందువు తర్వాత కొన్ని డిజిట్స్ రిపీట్ కాకుండా కొన్ని మాత్రమే రిపీట్ అవుతుంటే అలాంటి వాటిని p/q రూపంలో ఏ విధంగా రాస్తారో చూద్దాం. సో 0.12 2కు మాత్రమే బార్ ఉంది. సో పాయింట్ తొలగించేస్తే వచ్చే నంబర్ ఎంత మనకు 1 to 12. బార్ లేనటువంటి మొత్తం నంబర్ తీసేయాలి. అంటే 1 తీసేస్తే 11 11 బై దశాంశ బిందువు తర్వాత ఎన్ని అంకెలైతే రిపీట్ అవుతున్నాయో అన్ని 9లు, ఎన్ని అంకెలైతే రిపీట్ కాని ఉన్నాయో అన్ని జీరోస్ రాసుకోవాలి. ఆన్సర్ ఈజ్ 11/90. నెక్స్ట్ క్వశ్చన్ 1.24 4కు మాత్రమే బార్ ఉంది. సో పాయింట్ తొలగించేస్తే 124. బార్ లేనటువంటి నంబర్ను అంటే 12 తీసేస్తే 2 1 1 112 లవంగా రాసుకొని హారం లోపట ఎన్ని అంకెలు రిపీట్ అవుతున్నాయి? 1 9. రిపీట్ కానటువంటి ఏంటి ఉన్నాయి? 1 అంకె 1 0. ఒకవేళ ఇవి టేబుల్లో పోతే క్యాన్సిల్ చేయాలి, సూక్ష్మీకరించి రాసేయాలి. 2 టేబుల్లో పోతుంది కాబట్టి 2 4 2 5 2 5 2 6 అంటే 56/45. అదేవిధంగా 21.768 68కు మాత్రమే బార్ ఉంది, 7కు లేదు ఇక్కడ. సో పాయింట్ తీసేస్తే 21,768 21,768. బార్ లేనటువంటి నెంబరు 217 తీసేస్తే 8 - 7 1 5 5 ఇక్కడ 1 2 అంటే 21,551 బై దశాంశ బిందువు తర్వాత రిపీట్ అయ్యే అంకెలు 2 ఉన్నాయి కాబట్టి 2 9లు, రిపీట్ కానటువంటిది 1 ఉంది కాబట్టి 1 0. క్యాన్సిలేషన్ చేస్తే క్యాన్సిలేషన్ కొట్టిపోతే కొట్టేసి రాయాలి, లేకపోతే ఇంతకే వదిలేసేయాలి. సో ఈ 3.5923 బార్ ఈ లెక్కను చేసి ఆన్సర్ పెట్టండి ఫ్రెండ్స్.